అక్రమాల విషయంలో చూసుకున్నట్లయితే అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఈ యొక్క అవినీతి అనేది రాజ్యం వెళుతూనే ఉంది. ఇసుక మాఫియాలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఇక విజిలెన్స్ అధికారుల లోపం అంటారా అక్కడ అధికారుల ఎందుకని ఈ ఇసుకలో ఇంతగానో అక్రమాలు జరగబట్టే కదా ఈ రోజు ఇంత కొరత ఏర్పడడానికి కారణం? మీరేమంటారు అసలు ఈ విషయంలో? దీంట్లో విజిలెన్స్ అధికారుల లోపం ఉంది, గవర్నమెంట్ అఫీషియల్స్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్, పొలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. దానివల్ల ఎవరో చేస్తున్న దానివల్ల మొత్తం బిల్డర్స్ కమ్యూనిటీ కానీ కొనుగోలుదారులు కానీ అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ అక్రమాలని వాటిని కట్టెలు చేయకుండా ఇంత ఎఫెక్ట్ కోర్టు దగ్గరికి వెళ్ళి మనము అంత అగెనెస్ట్ చేసుకోవడము చాలా బాధాకరం. ఇది మేము ఇప్పుడు బొలారంలో 560 అపార్ట్మెంట్స్ కడతా ఉన్నాము. ఈ 560 అపార్ట్మెంట్స్ మేము టైమ్లీ కంప్లీట్ చేయకుండా మాకు ఎన్నో ఇబ్బందులు. ఒక ఇబ్బంది కాదు, ఒక బయర్స్ నుంచి కొన్నోళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది, బ్యాంకర్స్ నుంచి ఇబ్బంది, మేము ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకున్నాం, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, ప్రతి చోట ఎన్నో ఇబ్బందులు. సరే అఫ్ కోర్స్ దీనికోసం ఆల్టర్నేట్ ఆల్రెడీ వీఆర్ లుకింగ్ ఎట్ ఆల్టర్నేట్ రాక్ శాండ్. సీజన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎండాకాలంలోనే ఈ యొక్క సీజన్ ఇదేంటంటే ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఈ ఎండాకాలాన్ని ప్రిఫర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదే సమయంలో ఇంత స్కేర్సిటీ ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈ 3 months 4 months లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బూమ్ లో ఉంటుంది. అందుకనే చూడండి మీరు సిమెంట్ ప్రైస్ కానీ స్టీల్ ప్రైస్ కానీ ఎవ్రీథింగ్ విల్ గో అప్. సో ఒకసారి ఇది స్టాప్ అయిపోయింది, ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. అందరు సిమెంట్ డీలర్స్ కూడా ఇప్పుడు రేటు తగ్గించుకుంటున్నారు, ఎందుకంటే సేలే లేదు ఇప్పుడు, కాబట్టి ఆటోమేటిక్గా రేట్ తగ్గుతుంది. బట్ ఒక్కసారి వర్క్ డిస్టర్బ్ అయిపోతే, వర్కర్స్ ఆగిపోతే, వర్కర్స్ ఊర్లకు మన దగ్గర ఉన్నది లోకల్ వర్కర్ లేబర్ కాదు, మోస్ట్లీ ఇంపోర్టెడ్ లేబర్ అంతా మనకు ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ అంతా మనకు అవుట్ సైడ్ నుంచి వస్తారు. ఒక్కసారి ఇది మన దగ్గర డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆల్రెడీ వీఆర్ ఫైండింగ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ గెటింగ్ ద లేబర్. చాలా కష్టం అవుతుంది మనకు లేబర్ గురించి. ఎక్కడి నుంచో ఎక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకు చాలా అత్యధికమైన రేట్లు పే చేస్తూ ఎంతో కష్టాలు పడుతున్నాం మేము. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వర్కర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వర్కర్స్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మేము ఇంకా ఇబ్బందులు పడిపోతాము. లేబర్కి ఇంకా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుందంటారా దీనివల్ల? చెల్లించడం అఫ్ కోర్స్ చెల్లించడం అనేది తప్పని జరుగుతుంది, బట్ అవైలబిలిటీ లేదు కదా. ఇప్పుడు మేము ఎక్స్ట్రా పే చేస్తాము, కానీ ఈరోజు చేయడానికి ఎలా చేస్తాము? శాండ్ లేదు, ప్లాస్టింగ్ ఇప్పుడు ఆగిపోయింది, ప్లాస్టింగ్ ఎలా చేస్తాం మేము? సరే రాక్ శాండ్తోనే ఆల్టర్నేట్ చూస్తున్నాం మేము, బట్ దానికి ఏంది ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ ఫ్యూ యూనిట్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ నౌ. అది కూడా ఆల్టర్నేట్ ఏంది, కాంక్రీట్కి వాడచ్చు, బ్రిక్ వర్క్ వాడచ్చు. ఆల్రెడీ కొంచెం మేము ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్, బట్ వాళ్ళు సడన్గా కూడా వాళ్ళ రేట్ కూడా అబ్నార్మల్గా 50% to 70% ఆల్రెడీ ఇంక్రీజ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది, సప్లై లేదు, ఇంక్రీజ్ చేయడమే కాకుండా సప్లై లేదు. తర్వాత చాలా మందికి అవగాహన లేదు, రాక్ శాండ్ అంటే అది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. సరే అఫ్ కోర్స్ ఆల్రెడీ ఆర్ఎంసీ ప్లాంట్స్ మొత్తం రాక్ శాండే వాడుతున్నాయి. సో దానివల్ల స్ట్రక్చర్కి ఏమాత్రం ఇబ్బంది లేదు, రాక్ శాండ్ వాడడంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. బట్ ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అనేది సో వెసులుబాటు లేకుండా అయిపోయింది. ఇప్పుడు సడన్ ధరల విషయంలో ఇంకోటి తేడా అంటే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి, స్కేర్సిటీ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ధరలు అబ్నార్మల్గా పెరిగినాయి అంటారా? మనం గతంలోంచి చూసుకున్నట్లయితే ఈ ధరలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అసలు ధరల పెరుగుదలకి కారణం ఏంటంటారు? ఎలా ఉంది? ఒక లారీ ఇసుక వచ్చేసి మనకి ఎలా పలుకుతుంది, ట్రాక్టర్ ఇసుక ఏ విధంగా ఉందంటారు ప్రెజెంట్గా? మనకి ధరలు చాలా మామూలుగా అయితే 500 రూపీస్ 600 రూపీస్ ఉండేది శాండ్, అది పోయి 1000 రూపీస్ అయింది. 1000 రూపీస్ ఈ రోజు కొనాలంటే మన స్టేట్లో ఎట్లేం లేదు, 1800 రూపీస్ 2000 రూపీస్ పర్ టన్ అని చెప్తున్నారు. అది వేరే స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఎలా కొనగలుగుతాము, ఎంత వెచ్చించగలుగుతాం దాని మీద? సో ఇంత అబ్నార్మల్ అనేది అసలు స్కేర్సిటీ వల్ల ఇది వచ్చింది. అంతకుముందు కూడా బికాజ్ ఆఫ్ సో మెనీ థింగ్స్, మీరు అన్నారు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, సో మెనీ ఎంతో మంది కార్టెల్ చేసేసి ట్రాన్స్పోర్టేషన్ ఎన్నో విధాల లోడ్ మీద రిస్ట్రిక్షన్స్, అన్ని రిస్ట్రిక్షన్స్ బట్టి శాండ్ మీద అబ్నార్మల్ రేట్ పెరిగింది. సో దానికోసం రాక్ శాండ్ అనేది ఆల్టర్నేట్ అనేది ఉంది, బట్ అది రావడానికి మనకు టైం పడుతుంది. సో ఎంతమంది దాంట్లో యూనిట్స్ లేవు ఇప్పుడు. ఇంతకుముందు అంటే చాలా తక్కువ మంది వాడేవాళ్ళు కాబట్టి అక్కడెక్కడ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ యూనిట్స్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా మెకానికల్, ఇది సడన్గా పోయి ఎక్కడో తోకొచ్చేది కాదు. సో అంత పెద్ద యూనిట్స్ పెట్టాలంటే దానికి లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అంత క్రషర్సే. సో అది అంతవరకు ఇండస్ట్రీ మాత్రం చాలా ఘోరంగా అయిపోతుంది. సో అన్ని రోజులు మేము సస్టైన్ చేయాలంటే చాలా కష్టం. సార్ చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి అక్రమ ఇసుక తవ్వకాలపై నిషేధాన్ని కొనసాగించాలి అని చెప్పేసి అది స్టే అక్కడ ఆల్రెడీ కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే ఈ యొక్క బిల్డర్స్ యొక్క ప్రాబ్లమ్స్ తీరుతాయని మీరు భావిస్తున్నారు? హైకోర్టు ఇచ్చింది అక్రమ తవ్వకాలకు పైన. సో అందుకనే మేము ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు మా బిల్డర్స్కి డైరెక్ట్ పర్మిట్స్ ఇవ్వండి. పర్మిట్స్ ఇస్తే మా క్వాంటిటీ ఎంత ఉంటే అంతే తీసుకొస్తాము, అక్రమం అనేది ఉండదు. ప్రభుత్వానికి రెవెన్యూ చాలా పెరుగుతుంది. సో మీరు పర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఇంత అని ఇస్తే మాకు క్వాంటిటీస్ ప్రతి ప్రాజెక్ట్కి ఎంత అనేది అసెస్మెంట్ కూడా ఉంటుంది. రిక్వెస్ట్ పై ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఏమంటుంది? మీరు బిల్డర్స్ అడుగుతున్నటువంటి మాకు అవకాశం ఇవ్వండి అన్న దానిపైన వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? అసలు ఇంకా అది డిస్కషన్లోనే ఉంది, దాని మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు ఇంకా కొలికి రావాల్సింది. ఒకవేళ అది వస్తే మాత్రము డెఫినెట్గా ఈ ప్రాబ్లంకు సాల్వ్ అయిపోతుంది. రైట్, ఇది ఈ రోజు పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఇచ్చినటువంటి నిషేధాన్ని కొనసాగించాలి అని చెప్పేసి హైకోర్టు యొక్క నిషేధాన్ని కొనసాగిస్తుందో దీనికి సంబంధించి నిర్మాణ రంగంపై యొక్క
దీని ప్రభావం చాలా వరకు పడుతుంది. ఇది ఎండాకాలం సీజన్ అవడంతో ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క ఎండాకాలాన్ని ఇళ్ల నిర్మాణానికి ఎండాకాలాన్ని ప్రిఫర్ చేస్తారు. అలాగే ఈ యొక్క లేబర్ పైన కూడా ఇసుక యొక్క కొరత ఏర్పడడం వల్ల లేబర్ని కోల్పోయే అవకాశం ఉంది. లేబర్కి అత్యధికంగా చెల్లించాలి. అలాగే నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుంది. కాబట్టి మేము సకాలంలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం మేము ఇళ్లని అందించలేము అని చెప్పేసి బిల్డర్స్ కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ ఇసుక కొరతని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి స్పందించవలసిన అవసరం ఉంది అని చెప్పేసి వారు కోరుతున్నారు.